19,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్ ఎంత అయింది? ఇప్పటికి 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా. కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము పరాణం మనము కన్సాలిడేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి. సార్ బడ్జెట్లో పరాణం 10,000 పెట్టి పేమెంట్ చేసి సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా ఇచ్చారు. ఇప్పుడు 4,900 చిల్లర మెగావాట్స్ అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్. ఉంది సార్. ఒక్కసారి అది చూసి చెప్పండి. 10,000 కోట్ల పైన అవుతుంది అన్నది. 10,500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచినారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు. మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు. అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్, వీడియోస్ ఏమన్నా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒక్కసారి చూపించు. సార్ మొత్తం మనకు 2 TMC 3 TMC రెండు కింద డివైడ్ చేశాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMCకి 94,413 crores సార్. ఇది దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMCకి 73,500 crores సార్. అలాగే 3 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 3 TMC కాళేశ్వరం ప్రైవేట్ మొత్తం కలిపి 1,27,000 కోట్ల 772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 crores సార్. ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్లు సార్. ఇవి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్ 1920, 2021, 21-22, 22-23లో ఇంట్రెస్ట్ మనం గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. 2 సంవత్సరానికి వచ్చే ఖర్చా
21,157 కోట్లు ఉంది కదా. అది టోటల్గా సార్ ఆ? 5 ఇయర్స్ సార్ అది మొత్తం టోటల్గా. అంటే 1920 నుంచి 23-24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్, పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే మంచి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సార్, ఇప్పుడు మనము టోటల్ ల్యాండ్ రిక్వైర్డ్లో మనం 97,477 ఎకరాలు మనకు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది సార్. అందులో 66,190 ఎకరాలు అక్వైర్ చేసినాం సార్. దాంట్లో బ్యాలెన్స్ ల్యాండ్ టు బి అక్వైర్డ్ ఇంకా 31,200 ఎకరాలు చేయాలి. ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ బ్యాలెన్స్ ఏరియా 5,438 కోట్లు కావాలి సార్. అలాగే ఐపీ క్రియేషన్కి వచ్చేటప్పటికి మన టోటల్ కంటెంప్లేటెడ్ ఆయకట్టు 19,63,360 ఎకరాలు సార్. ఆయకట్టు క్రియేటెడ్ 98,570 సో ఫార్. బ్యాలెన్స్ ఆయకట్టు క్రియేటెడ్ 18,64,790 సార్. సో దానికి ఫండ్స్ రిక్వైర్మెంట్ సార్, క్రియేషన్ ఆఫ్ బ్యాలెన్స్ కంటెంప్లేటెడ్ ఆయకట్టుకు చేయాలంటే మనకి ఈ అవైలబుల్ ఐపీ క్రియేషన్ అని ఇచ్చినావు కదా సార్. టోటల్ ఆయకట్ కంటెంప్లేటెడ్ 19,63,360 ఎకర్స్. అవును సార్. ఆయకట్ క్రియేటెడ్ 98,570 ఎకర్స్. అవును సార్. బ్యాలెన్స్ ఆయకట్ వచ్చేసి 18,64,790. అవును సార్. అంటే మిగతా వర్క్ అంతా పూర్తి చేస్తే గానీ ఆ 18 లక్షల ఎకరాలు అవును మనం ఇయ్యలేము. అవును సార్. ఇది అఫీషియల్ లెక్కనే కదా. అవును సార్. మీడియా మిత్రులు ఈ పాయింట్ను నోట్ చేసుకోండి. అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెబుతూ వచ్చిండో, 1 కోటి కాదు కదా 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. 1,00,000 కోట్లు ఖర్చు అయినా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఓకే నెక్స్ట్. సరే 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 ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా కట్టినట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఓవర్ వ్యూ సార్ ఇది. ఓకే ఇది లింక్ 1 సార్. మనం కాళేశ్వరం నుంచి ఆ గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్, సుందీలా బ్యారేజ్, అలాగే ఎల్లంపల్లి 3 లింక్ 1 సార్ అది. సార్ ఇవి అంటే టెక్నికల్ డీటెయిల్స్ బ్యారేజ్ సార్. ఇవన్నీ అంటే రాఫ్ట్ లెంతులు, లెవెల్స్ అవన్నీ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ అంటే మనకి క్రోనలాజికల్ ఈవెంట్స్ అంటే మనం మేడిగడ్డ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈవెంట్స్ సార్. ఇవి ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మనకు ఆ రోజు అక్టోబర్ 21 రోజు ఫస్ట్ మనకి 19, 20, 21 ఆ పియర్లు సింక్ అవ్వడం జరిగింది సార్. అది మనకు అప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మేడిగడ్డలో? మొత్తం 85 వెంట్స్ సార్. మొత్తం 85. ఎస్ సార్. ఎన్ని యూనిట్ల కింద ఉంది 85 లో? ఎన్ని బ్లాక్స్ కింద ఉంది? మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి సార్. 8. ఎస్ సార్. 85 పిల్లర్లు, 8 బ్లాక్లు సార్. ఇప్పుడు ఏ బ్లాక్? 7th బ్లాక్ ఇప్పుడు మనం పోయి చూసింది. అవును సార్. 7th బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోయినాయి. అవును సార్. అంతే కదా. అంతే. కారణం ఏంది? కారణాలు అంటే మనం ఇప్పుడు కొన్ని టెస్టులు చేస్తున్నాం సార్. మనము దాన్ని రూట్ కాజ్ ఏందో ఫైండ్ అవుట్ చేయడానికి వరకు జీపీఆర్ టెస్టులని, తర్వాత ఈఆర్టీ టెస్టులు బ్లాక్ 7కు కంప్లీట్ అయినాయి సార్. ఇంకా బ్లాక్ 6 and 8 కూడా ఒక 3-4 డేస్లో కంప్లీట్ అవుతాయి సార్. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత మనకు అసలు దాని రీజన్స్ ఎంత శాండ్ మైన్ అయిందా లేకపోతే ఏమైనా ఫెయిల్యూర్ అయిందా మనకు తెలుస్తుంది సార్. నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఒక నివేదిక ఇచ్చింది కదా, అందులో ఏం రాసిండ్రు సార్? వాళ్ళు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏమిచ్చిండ్రు సార్? ఒకటి వాళ్ళు ఫస్ట్ ఒక 20 వాళ్ళు వచ్చిన తర్వాత 20 లిస్ట్ ఇచ్చారు సార్. ఐటమ్స్ ఈ డేటా ఇవ్వమని చెప్పారు సార్. అందులో మనకు కొంత డేటా ఇచ్చారు సార్. పాసిబుల్ అన్ని డేటా ఇచ్చేశారు సార్. వాళ్ళ అబ్జర్వేషన్లో సార్ పియర్స్ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపల కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు సార్. అలాగే ప్రైమరీ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ ఈజ్ ది సెటిల్మెంట్ ఆఫ్ ద రాఫ్ట్ which could be due to various reasons including failure of upstream secant pile due to barrage load. అంటే అప్స్ట్రీమ్ సెకండ్ పైల్లో బ్యారేజ్ కనుక లోడ్ ఇంక్రీజ్ అయిపోయి కింద ఏమైనా జరిగినప్పుడు అప్లిఫ్ట్ లేకపోతే అది కూడా ఒక రీజన్ కావచ్చు అని చెప్పి చెప్పారు సార్. అలాగే కన్స్ట్రక్షన్ డిఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ అని అన్నారు సార్ వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం అన్నట్టే కదా దాని అర్థం. ఎస్ సార్, ఉండొచ్చు అనే అవకాశం అన్నారు సార్. అది కూడా కారణం కావచ్చు అని అన్నారు సార్. అదే తర్వాత అబ్జర్వేషన్ సంథింగ్ కాబట్టి ఇన్ని ఉన్నాయి సార్. ద బ్యారేజ్ హ్యాస్ బీన్ ఎప్పుడు గుర్తించారు దీంట్లో? ఇప్పుడు 2023 నువ్వు మీరు రాసిన డేట్ ప్రకారము వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. లేదు ఇప్పుడు మీరు ఫస్ట్ గుర్తించిన మనం రాసింది కదా 24th October 2023 కదా. 21 అక్టోబర్ సార్ ఈవినింగ్. 21st October ఇదైంది, 24th October అన్నారు కదా సార్. 2020లోనే ఇది ప్రాబ్లం ఉందని లెటర్ రాసింది ఉంది కదా, దాని వివరాలు ఏడున్నాయి?
సార్ అది మనము వాటర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత 2020లో మనకు 10,68,000 అరౌండ్ క్యూసెక్స్ డిశ్చార్జ్ వచ్చింది సార్. అయితే అప్పుడు కంటిన్యూస్గా మనకు రెయిన్స్ రావడం జరిగింది, ఫ్లడ్ కూడా ఫ్లో అయినప్పుడు మనము నార్మల్గా గేట్లన్నీ ఫ్రీ ఫ్లో కండిషన్లో పెడతాం సార్. బోత్ సైడ్స్ మొత్తం లిఫ్ట్ చేసి పెట్టుకుంటాం సార్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు ఫేస్లు సేమ్ ఉంటాయి సార్. అప్పుడు అక్కడ మనము డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే సీకెండ్ పైల్ వేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఆప్రాన్స్ ఆ సీసీ బ్లాక్స్ ఫిల్టర్లు వేసి పెడతాం సార్ అప్లిఫ్ట్ ప్రెషర్ రిలీఫ్ కావడానికి కొరకు. సో అవి ఆ బ్లాక్స్ 2020లో ఏదో సమస్య ఉందని మీరు ఎల్ఎన్టీకి లేఖ రాసిండ్రు అదే కదా. సార్ ఈ బ్లాక్స్ మనకు వాష్అవుట్ అయినాయి సార్ ఆ విలాసితోని. Okay. అవి రెక్టిఫై చేయమని చెప్పి అప్పుడున్న అధికారులు రాయడం జరిగింది సార్. ఓకే, నెక్స్ట్. అంటే ఈ సమస్య 2020లోనే గుర్తించి లేఖ రాసి అధికారులు ఎల్ఎన్టీకి చెప్పడం జరిగింది. ఎస్ సార్. దీంట్లో సమస్య ఉన్నదని. అవును సార్. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా అట్లే ముందుకెళ్ళి 2023కి వచ్చే వరకల్లా కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఎస్ సార్. అంతే కదా. నెక్స్ట్. అంటే సార్ ఇంకా ఫర్దర్ అబ్జర్వేషన్స్లో ద బ్యారేజ్ హ్యాస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఎ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎ గ్రిడ్ స్ట్రక్చర్ టేకింగ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ అప్ టు ఇంపర్వియల్ స్టాటా ఆల్టరేట్ అండ్ అప్లిఫ్ట్ ప్రెషర్ డ్యూ టు బ్లాకింగ్ సర్ఫేస్. అంటే వాళ్ళు ఇంపర్వియల్ స్టాటా దాకా తీసుకుపోయినారేమో అని వాళ్ళకు ఒక అనుమానం సార్. అంటే డేటా వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చిన రిపోర్ట్లో. తర్వాత డ్యామ్ ఓనర్స్ హ్యావ్ నాట్ మెయింటైన్ ది సిమెంట్ కాంక్రీట్ బ్లాక్స్ అది లాంచింగ్ అప్రాన్స్. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది సార్, మీరు అడిగారు కదా సార్. అది ఆ బ్లాక్స్ మనకు డిస్ప్లేస్ అయిపోయి కొన్ని వాష్ అవుట్ అనే దాంట్లో కూడా వాళ్ళు సరిగా మెయింటైన్ చేయలేదు తర్వాత కన్సిక్వెంట్గా అని చెప్పేసి అడిగారు సార్. తర్వాత నాన్ కంప్లైంట్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఇన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ ఇన్స్పెక్షన్ టు చెక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్. ఓకే, నెక్స్ట్. తర్వాత అప్పుడు ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అవి మీరు కొంచెం మాకు టైం ఇవ్వాలి, డేటా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత అవన్నీ మీరు ఏదైతే అబ్జర్వేషన్ చేశారో మీరు ఫుల్గా టెస్ట్ చేసి అసర్టైన్ చేసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీరు వీల్ ఆల్సో టేక్ దట్ అని చెప్పి మనకు ఒక లెటర్ రాశారు సార్. అప్పుడు తర్వాత ఈ తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సార్. అది నేను చెప్పినటువంటి జిఆర్పి ఈఆర్పి టెస్టులు తర్వాత జీపీఆర్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఒక 1 వీక్ 10 డేస్లో దాన్ని ఒక అనాలిసిస్ చేస్తే మనకు కొంచెం రీజన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. నెక్స్ట్. ఎన్డిఎస్ఏ వే ఫార్వర్డ్స్ అంటే ది ప్రాజెక్ట్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ నీడ్ టు బి ఎగ్జామిన్డ్ అలాంగ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ జియో టెక్నికల్ అండ్ జియో ఇన్వెస్టిగేషన్. అంటే వీళ్ళు అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చారు సార్. కన్సిడరింగ్ ది కమానిటీస్ అండ్ లైక్లీహుడ్ ఆఫ్ ది పైపింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్లాక్స్ రిజల్టింగ్ ఇన్ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ వెరీ మచ్ పాసిబుల్ దేర్ ఫార్ ఆల్ పియర్స్ అండ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద బ్యారేజ్ మస్ట్ బి సర్వే. అంటే మొత్తం టెస్టులు చేయండి, అది వచ్చిన తర్వాత మనము దాని తర్వాత వాటర్ కూడా స్టోర్ చేయొద్దు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, దాన్ని రెక్టిఫికేషన్ చేసేంత వరకు ఏం చేయకండి అని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. తర్వాత క్రాక్ షుడ్ బి మెన్షన్డ్ త్రూ స్టాండర్డ్ మెథడ్. క్రాక్ షుడ్ బి మానిటర్ త్రూ ది స్టాండర్డ్ మెథడ్ అన్నారు సార్. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టినాయి కదా. టెక్నాలజీ వన్ అండ్ ద సేమ్ కదా. ఒకటే సార్. వేరే వేరే ఏం లేదు. లేదు సార్, ఒకే రకమైన టెక్నాలజీ. ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నారంలో సుందిల్లలు కూడా రావడానికి ఉంది కదా. అంటే సార్ ఇప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అబ్జర్వేషన్ చేస్తే అప్పుడు గ్రౌడ్ చేశారు సార్. కొంతవరకు గ్రౌడ్ చేయడం వల్ల సేఫ్గా ఉండిపోయింది సార్. అది కొంత అంటే ఇప్పుడు నువ్వు సీపేజ్ వచ్చింది, దాన్ని ఏదో చేసి రిపేర్ చేసినావు. ఎస్ సార్. కానీ ఏమీ రాకుండా అయితే లేదు కదా. లేదు సార్. రేపు భవిష్యత్తులో ఇప్పుడు మనకు మేడిగడ్డలో నీళ్లు నింపలేదు, మొత్తం వదిలేసినాం కదా. ఎస్ సార్. అన్నారంలో నీళ్లు నింపున్నాయా, తీసేసినామా? మొన్న తీసేసాను సార్. కొంత డెడ్ స్టోరేజ్ 5 TMC ఉండే సార్. అది కూడా మొన్న అంటే అప్ స్ట్రీమ్ టెస్ట్ చేయడానికి వరకు తీసేసినాం సార్. సుందిల్లలో అని. సో ఇప్పుడు మంత్రి గారు చెప్తున్నారు 3 మీడియా మిత్రులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నీళ్లు లేవు. నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది. నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది, రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిండ్రు. ఇప్పుడు మనం మేడిగడ్డ దగ్గర ఉన్నాం, దీనిపైన అన్నారం, దానిపైన సుందిల్ల. సో ఈ 3 కూడా ఒకే రకమైన సమస్యలు, దీంట్లో తీవ్రత ఎక్కువగా అనిపిస్తుంది. అందులో కూడా నీళ్లు కారడమో లేకపోతే సమస్యలు వచ్చినాయి. వీటన్నిటిని కప్పిపుచ్చడానికి ఇప్పుడు అన్ని నీళ్లు తీసిపెట్టేసారు. ఎలక్షన్ల ముందర ఇది ఇష్యూ అవుద్దని. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు వచ్చేది తక్కువ ఉంది. నీళ్లు మనం కూడా నింపితే ప్రమాదం ఉంది కాబట్టి నింపలే. ఇప్పుడు దీంట్లో స్పష్టంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రులకు వీటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను టేకప్ చేసి మీ అబ్జర్వేషన్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. Thank you. Sir, good afternoon. Honorable CM Garu, all the senior ministers, members of the Legislative Assembly and the August Assembly, all the people available here. I'm Rajiv Ratan. I'm DG Vigilance Enforcement for the state. And I'm making a tiny little report on the Medigada barrage incident, what exactly happened and how we see things in our investigation. I'll be assisted by Mr. Sudarshan Reddy, who is executive engineer with me. I'll start the report, sir, if you permit. So this is a brief overview. It's a key component of the Kaleshwaram project aimed at enhancing the irrigation, drinking water supply and water needs across Telangana. And I have two photos, one showing the Medigada barrage and while the Medigada barrage is under construction. Now the dam incident happened on 21/10/23. There was settlement of some piers of the Medigada barrage and that was reported at 6:20 p.m. My presentation, okay. The motorable road on top of the barrage suddenly developed a pronounced dip and at 6 p.m. the water level reported was 98 meters with a corresponding storage of 10.33 TMC. Inflows were 14.98 and outflows were 13.1 Q6. Upon noticing the incident, the barrage authorities released the stored water. They cleared the barrage by opening the gates and they reported the matter to the police and got an FIR registered in the PS Mahadevpur. The FIR hinted at some sabotage by unknown people. They requested action against those people, sir. This is a view of the road sunk on top of the barrage, which was very obvious on the 21st of October. And there is a side view from where we can see the dip in the road circled in the right, in the red ink. This is a little video I have inserted showing the crack which we have seen today in the afternoon, sir. It will also in the end show the dip in the floor. The floor is leaning to the right side and it's all full of water, about 4 to 5 feet of slippage is there vertically. Hello. Rajiv ji, all these photos and videos, please release to the press directly. Yes, sir, I'll do that, sir. Okay.
Here, sir, we can see the dip in the floor. The entire water logging is on the right side, so it's about 4.5 feet dip there, and these are the cracks in the floor. They have been patched now, sir, but the cracks are still visible. They're there. These are the fractal cracks on the front side on the top of the pillars, sir. We went up on the walkway and took the photos there. This is showing the rusting inside, sir. The cracks have been there for a while. So rusting is there on the rods inside. And there is a clear separation on the walkway also. Now we have gone to the pillar 20 today, sir. Major cracks have been observed on pier 20 of the second block. It's extended to the raft. The raft has sunk to the right side, about 4.5 feet. Water logging is there right now. Block number 7 includes piers 11 to 22, along with the integrated raft. So the cracks are stretching across in pier 8 and 19, 18 and 19 on both sides as well. So those cracks also, some of them are being shown here. So you can see the non-vertical kind of lines stretching through. These are hairline cracks, but they appear to be really developing into big ones now, sir. Now, sir, this is the same thing which the CE Garu has already said. So I'll not repeat this. I'll just jump to the next slide, sir. Now here, sir, we had the initial sanctions. Estimated cost was about 80,000 crores, and for Medigada was 1853, and then there was a sanction of 25.91 crores for Medigada on 1316. Then L&T was the lowest bidder with the JV, and contract stipulated that the work has to be done by 26/8/2016. Medigada barrage had several revisions in the administrative approvals. I have a timeline chart in the end, sir, so I'll show whole thing there. Contract value has been rising from 1849 crores all the way to 4321 crores, which is about a 35% increase, sir. And the Kaleshwaram project's design capacity is 180 TMC per annum, that is 90-day working cycle, against the old project Pranita Chavela's of 160 TMC. But the actual water lifted in the last 5 years I've shown in the table, sir. So the total water lifted in 1920 is 34%. That is, we lifted 61% of 180 TMC capacity. After that, there has been a reduction. Next year, it was 31 TMC, 33 TMC, and in 23-24, we have done 8.9. So if we take the average percentage, total lift has been done for 18.04% of the installed capacity of 180 TMC. So over the 5 years, we have not yet achieved the 180 TMC installed capacity here. It's only 162.36. Rajiv ji, 23-24 they have lifted only 8.9 TMC. That's right, sir. Out of 180. Yes, sir. So every year almost 180 TMC is the proposed thing. They have lifted 23-24 8.9 TMC. They have lifted 23-24, 22-23. Come on, come. మళ్ళొకసారి చూపించండి, అదే పెట్టండి స్క్రీన్ మీద. 25 TMC, 21-22లో 33 TMC, 20-21లో 31 TMC, 19-20లో 61 TMC. These are the water Yes, they have sir. lifted. Water they have lifted, sir. సో మీడియా మిత్రులకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత నీళ్లు లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉన్నది మూడో కాలంలో. ఫస్ట్ దాంట్లో ఇయరు, రెండో దాంట్లో ఈ కెపాసిటీ ఆఫ్ టీఎంసీ, మూడో కాలంలో ఏ సంవత్సరం ఎంత లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉంది. సో 5 ఏళ్ళలో కలిపి కూడా మొత్తం కలిపి 162 టీఎంసీ ఎత్తలే. ప్రతి సంవత్సరం 180 టీఎంసీ ఎత్తుతామని కట్టి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ ఈ పోయిన సంవత్సరం అయితే 8 టీఎంసీ. సో అంటే 4%, యువతల పర్సంటేజ్ రాసిండ్రు. ఒక సంవత్సరం 4.9%, ఒక సంవత్సరం 14%, ఇంకో సంవత్సరం 18%, ఒక సంవత్సరం 17%, ఇంకొక సంవత్సరం 34%. సో ఏ సంవత్సరం కూడా ప్రతిపాదించిన దాంట్లో వాళ్ళ సక్సెస్ రేషియో ఏముందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్.
Sir, this design part has already been covered, sir. It's as per the manual order 179 for barrages on permeable foundations, where they insert the PCC or the secondary piles and primary piles. One is only to prevent the water from rising, and the other is the load bearing. And there is a representative photo, not of this barrage, but that just shows the secant pipes being laid, sir. Now, sir, the causes of failure primarily are coffer dam and sheet piles that were used during construction. They were not removed for 5 seasons. In fact, today when we went there, we could have actually seen that entire thing. There is a lot of overload material towards the last set of piers and this side piers, both But ends. they have claimed the bills and they have not cleared the material. Yes, sir, we are checking that now. So that's a very serious thing, because that will get everybody in serious trouble. The MBs are being verified, sir. Okay. Now, that is going to reflect a lot of water from the edges towards a specific set of piers which are going to be doubly impacted. There is going to be a water punch impacting them. A lot of extra water is going to flow into those pillars and piers, and they are going to be seriously inundated with high-speed water. That water should have been actually distributed across the entire riverbed upstream, sir. So that problem is there. Second, the recommendations of the 3D model study to trim the upstream, downstream overburdens. That is the debris that's there. That was never followed, it was never cleared. Some of it is still lying there, sir. In fact, some of it is bedrock, it's probably some soft rock only, it's not granite, sir, but it should have been cleared off. The connection between the cut-off walls and the raft may not have been cast according to the approved drawings. So there is some potential damage which would have occurred due to the undermining of the raft itself, sir. Then observations of physical cracks between pier number 16 to 21 of block 7 suggest that there is a shear failure of the raft due to loss of the supporting material under the raft. So the water has actually flowed under the raft, carried the sand away, sir. So sand has moved off and the free flow water is there. Those I'll show you in the next 2-3 slides, sir. Now this is the old coffer dam. This is being dismantled. Part of it is still there. This was all done in January, February of 2024. These are very recent photos. This photo probably is of last week only, sir. So they have cut the whole thing and carried off most of the material. This is towards the block number 8, the last block, sir. The same photos of the sheet piles which are being dismantled now, sir. So you'll see somebody cutting with the gas and all. This video shows all those heads of the sheet piles and the old coffer dam that is still there now, so we saw it today. So a coffer dam contributes to uneven flow of water, sir. So some of the areas get inundated much more. There is high-speed water there, and some areas are left brand new. They don't even get any water in those gates and blocks, sir. Now, sir, I'll come to the CC blocks. You can see when the barrage was being constructed on the top left photo, the CC blocks are being laid and the spillways are being constructed. On the right side also we say the same thing. The wiring is being installed, stone blocks are being put, and this will be covered by the CC blocks. They are basically energy dissipation devices. So when there is high speed water flow, it is very turbulent and it is like a cutting force that can actually cut through the sand, and also to protect the bedrock and the sand underneath. These blocks are the coverage or the coating on top. And these blocks keep getting damaged, washed away, they keep getting impacted by high speed water. Like even in a village well, sir, we have seen over many years, the stones start getting eroded. So something like that happens here on daily basis. When the gates are opened, that much water will flow. So these blocks are put in place basically to protect the front side of the barrage. And once these blocks get damaged, every year they are supposed to be replaced. And repair and all that work needs to be done. New blocks are cast and they are inserted, sir. You can see on the bottom right side, there is a crane installing the blocks.
The blocks have hooks in them. They are normally 1.5 meter by 1.5 meter by 90 centimeters. That's the normal size of the blocks installed. Now, sir, I'm comparing the three barrages. We see Anaram barrage on top. It's a Google map. Right side from the Google map, we can see the blocks. They are visible, but there is damage to the blocks. It is not continuous. Grinda, we have taken photographs standing there. You can see the condition of the blocks on both sides. These blocks are one of the major reasons, their lack of maintenance, why the sand underneath got dug up. And once the sand gets dug up, we start getting pipes from the backside. There is water pressure. It comes like a fountain from underneath. It digs up the sand and there's a continuous water, and like a fountain it will rise. I'll show you the fountain also, sir. I'll move to the next barrage. This is the Sundila barrage, sir. You can see some CC blocks there. In fact, there are circles developing. Some maintenance has been there. But we need to actually maintain this. This is a desperate, this is the reason, one of the reasons of failures of our barrage here, sir. Lack of maintenance. Lack of maintenance, sir. This is the Medigada barrage from the Google Earth, sir. We don't see any blocks anywhere. Here, in fact, we found 10 meter by 10 meter by 90 centimeter blocks. The blocks are not of the standard size. So I think some special permissions have been given here to cast odd size blocks. So that is recorded, so we are verifying that, how it has occurred, and we'll be reporting the matter. Because all the three barrage blocks are not identical. Replacing 1.5 by 1.5 block is probably a different matter than replacing a 10 meter by 10 meter block, sir. And the 10 meter block will behave in a very different manner physically when it's hit by high speed water. Now in Medigada, sir, we see this. We don't see any blocks whatsoever. We see these displaced 10 meter blocks. The kind of mosaic of blocks we saw in Anaram and Sundila is not visible here, sir. Now this is the front side of Medigada, sir. So here we don't see any blocks, we just see some blocks strewn here. Some blocks are seen here, but rest of it is all filled with water. So when there is a high-speed water flow by lifting of the gate, the water goes straight into the spillway and there is no protection there, it's only sand. So it cuts through the sand like a jet and creates a hollow space. Once that hollow space gets created, then these are not floating barrages. Floating barrage essentially is if we have excavated X amount of weight, then that much weight is put. That is called a floating barrage. These are heavier than floating barrages. So barrage is exerting a downward force on the substrata. The substrata starts filling the space in front of it. So sand starts moving, it's wet sand. And there is pressure on the backside, there's a vacuum in front. So mele melega, the whole thing starts moving upwards. So we can see there are no blocks, there's no protection, and huge dips have formed there, and people are catching fish there in that area, sir. Similarly, sir, we see a lot of stripping of the spillway and the flows. The rods on the left photo are visible. On the right side, we see a big heap of... What is that, Rajiv? Sir, that is all the spillway coating that has got stripped off and separated from the floor, sir. Okay. On number 20 pillar, sir, we saw the floor sunk to the right side. So here it has been lifted and separated from the lower flooring. The top coat has got separated. Now, sir, since the barrage commissioning in 1920, the project authorities have not conducted inspections of all this, and they have not conducted maintenance of the CC blocks or the launching aprons. So aprons, spillways, everything has been kind of left to its fate. The dislodged CC blocks... Even left side you are getting some cracks, no? Yes, sir, that patch is... Some of the cracks are... Top layer is gone, sir. Okay. So you can see the saria below that, the torch steel is visible, sir. Okay. Now the torch steel is standing out, it has got separated, the layer has gone away. That's got washed off, sir. Now the dislodged CC blocks and the damage to the plinth slabs parametric joints were observed as early as November 2019. That is the first damage report we have, sir.
This negligence has left the barrage at risk of piping and potential progressive failure. So piping is when the water starts flowing from under the barrage, sir. This is pillar 18, sir. You'll see piping here. This is the water bubbling through the sand. There is water stored on the back side. It's coming from under the barrage pillar and bubbling up. And you will see this about 10 meters, 20 meters downstream also. This is also there in Anaram barrage we have seen, sir. మీడియా మిత్రులకి ఈ విజువల్ చూడండి. ఆ నీళ్ళు ఆ పిల్లర్ దాని కింది నుంచి పైకి వస్తున్నాయి. అవతల సైడ్ ఉన్న నీళ్ళు Now you will వచ్చినప్పుడు see that big fountain, పైకి వస్తున్న Pedda వాటర్. Pedda fountain there, sir. నేను గో బ్యాక్ Yes, sir. టు ది పిల్లర్ రాజీవ్. Yes, sir. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికొస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది. మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి, అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. ఓకే రాజీవ్, నెక్స్ట్. Now, sir, the department has issued multiple notices for repairs, sir. On 18/5/20, they have requested the L&T to ఇది come and... ఇంపార్టెంట్, కొంచెం నోట్ చేసుకోండి. అది 20లోనే 18/5/2020లోనే దీంట్లో ప్రాబ్లం ఉందని ఎలాంటికి నోటీస్ ఇచ్చిండ్రు. 21లో నోటీస్ ఇచ్చిండ్రు, 22లో నోటీస్ ఇచ్చిండ్రు, 23లో ఈ డ్యామేజ్ వచ్చింది. అంటే మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మాకు ఇప్పుడు బాధ్యతనే లేదు అని ఎలాంటి ఏదైతే చెప్తుందో, ఈ ప్రాజెక్టులో సమస్యలు ఉన్నాయని 18/5/2020లో డ్యామేజ్ ఉందని చెప్పి సీసీ బ్లాక్లో వేరింగ్ కోట్ వాట్లలో ప్రాబ్లం ఉందని రాసిండ్రు. 17/2/2021లో మళ్ళీ ప్రాబ్లం ఉంది, దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి లెటర్ రాసిండ్రు. 6/4/2022లో మళ్ళీ ఈ ప్రాబ్లం ఉన్నదని లెటర్ రాసిండ్రు. లాస్ట్కు 28/4/2023 నాడు ఇది మొత్తం లేచిపోయి మొత్తం కుంగిపోయింది. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు, మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తుంది. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. Sir, they are requesting repeatedly for CC block and wearing court maintenance. They are asking for completion of the original works of the project also, which are lying pending. If you look at the 17-2 serial number 2, sir, it's restructuring CC blocks and wearing court. Second is finishing of the original works, that is approach roads and maintenance bays, gantry cranes, lots of work. Originally, that was part of the contract, has not been done. Now, sir, there are contradictions to the agreement conditions. We have substantial completion certificate issued on 10/9/19, indicating the project had met the agreement conditions for quality and safety. Second, we have a completion certificate granted on 15/3/21, although the project was not completed. Performance securities amounting to 159 crores were released without addressing notices from the engineer in charge. Engineer in chief reported the defect liability period has begun on 29/2/20, which conflicts with the dates of the completion certificates. So it's a very hodgepodge, multiple certificates are being issued without any logic and basis, sir. మీడియా మిత్రులకు ఇప్పుడు కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిందేమో 15/3/2021, కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ అంటే మురళీధరరావు గారు అనుకోండి. ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇస్ రాజీవ్. హూ ఇస్ ద ఇంజనీర్ ఇన్ చీఫ్? లాస్ట్ లైన్. హూ ఇస్ దట్ పర్సన్? మురళీధరరావు ఆర్ వెంకటేశ్వర్లు? So it will be Venkateshwarlu, sir. వెంకటేశ్వర్లు, ఓకే. అతను
కంప్లీట్ అయిన సర్టిఫికెట్ ఏమో 15/3/2021 ఇచ్చిండు, అంటే ఆల్రెడీ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను లయబిలిటీ పీరియడ్ 29/2/2020 నాడే స్టార్ట్ అయిందని ఇచ్చిండు. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనుకోవాలి? అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లని సర్వీస్ నుంచి కంప్లీట్గా టర్మినేట్ చేసింది ఎందుకంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ఇచ్చిన నివేదికతోని ప్లస్ 159 crores దే హ్యావ్ రిలీజ్డ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉన్నాయన్నిటిని కూడా ఈ అన్ని ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్ ఇచ్చినా కూడా అవి ఫుల్ఫిల్ చేయకపోయినా కూడా ఈ పేమెంట్లు కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ రాజు. So the scheduled inspections under the Dam Safety Act 21 are essential for assessing the condition of the dams and structures. The inspections are pre-monsoon, post-monsoon and other scheduled checks, and the field engineers are responsible. All deficiencies identified during the inspections have to be reported to the SDSO, State Dam Safety Organization, for evaluation, etc. That is the rules, rule position. ఓకే. Dam Safety Act 21 mandates meticulous recording of all the maintenance activities. Records have to detail the type, date, weather conditions, water flow, everything. And they have to include the description of work, duration, etc. We have not seen any maintenance records so far. On requesting, a follow-through letter has been written to L&T, but department daggare em ledu, nothing is there, sir. థ్యాంక్ యూ. Now, sir, this is a small timeline I prepared, sir. This will show a lot of events. So the first event is on March 3, 2016, when the initial GO sanctioning 2591 crores, that is GORT 231, was issued. After that, 26th August, project agreement was entered into. Next activity was on May 19th. This one, sir. GO 707. Enhancement happened to 3,260 crores for the project value. Krinda, sir, we see supplemental agreements being made on 2nd July 18 and also 31st Raju December. will do one thing. Sir. As it is you push to media people, they will go through that report. The Yes, sir. final conclusion is that October 21st, 2023, sinking of the pillar number 20. Was sinking, sir. Madhyalo, sir, you will see a small photo of Rajiv, see, just give the entire presentation to Hanumantrao, Commissioner NPR. Hanumantrao garu, just pass it on to the entire media. Yes, sir. Sir, if you see the small May, September, small picture is there, that is the inaugural photograph. And after that, there are lots of substantial completion certificates, 3 in purple, one after the other. On top is the request for maintenance. There are 4 different requests for maintenance which have not been adhered to. And Antlo, the barrage has collapsed without any repair maintenance. But if Madhyalo, on 6th of September 21, we have GO 330 sanctioning 4,613 crores, cost escalation of the project. So on one side, we have given completion certificates. On second side, sir, we are issuing GOs enhancing the project cost and paying the money. Money is being released. So both the things are going on together. So if L&T is not responding to us, at least the money flow should have stopped immediately, and we should have corralled them and taken them to some kind of. So I'll move to the last slide, sir. This is the inauguration of the barrage, sir. It's on 21/6/2019. 3 honorable CMs and 1 governor of Telangana are seen here. If you look at the background, this area, you will find that the aprons are not yet ready. It's a little premature inauguration, sir. So I thought I'll just bring it to your notice, sir. So we are here right now, sir, and then we have some findings and conclusions. First is the construction of Block 7 had deviated from the plan, and the raft and secant piles were not laid in specified sequential manner. So we are holding L&T and the department both responsible for this, sir. They should have handled this work. Operation and maintenance was not done since the inauguration, that is 21/6/19. Both are responsible, sir, the agency and the department. Mandatory post-monsoon sounding, probing, which is mandated as per IAS 7349, was not performed. Department is responsible, they have to get this done, sir. Construction remnants like the coffer dam and sheet piles have not been removed. L&T is to be held responsible because it's part of the contract, sir, clause number 14. Contractual obligations under agreement handing over clause
clause 50 of the agreement remain unfulfilled till this day. Further, sir, the allegations suggest that the major blocks were taken up by some subcontractors. We are investigating that part, and we are verifying the money trail and accounts and everything, sir. Apart from that, sir, the bank guarantees have been released despite works being pending. So that is again the department's responsibility. We hope an expert committee will go into the entire causes of failure and suggest a rehab plan, sir. That's all I have, sir. Thank you, sir. Thank you, Rajiv ji. Sir, as irrigation minister now, I'll just briefగా summarize చేసి కొంత నేషనల్ మీడియా ఉన్నారు కాబట్టి కొంత ఇంగ్లీష్లో మాట్లాడతాను. Okay, we thank the MIM members for coming for the visit and for the presentation. Thank you very much to all the MIM MLAs. సరే, మీడియా మిత్రులకి నమస్కారం. మీరు స్టేట్ అండ్ నేషనల్ మీడియా చాలా ఎఫర్ట్తో చాలా టైం కేటాయించి you have spent your valuable time in a long travel from Hyderabad to here. We are very grateful to you. I'll just summarize in 4-5 minutes, and then my colleague from the Communist Party of India will speak and we'll try to end the thing. Possibly in post-independent India, Swatantra Bharat Deshanlo, ఇంత షేమ్ఫుల్ ఇన్సిడెంటు, ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ envisaged in the earlier Congress government as 38,000 crore project irrigating 16 lakh acres. On the name of so-called re-engineering, officially the project cost is escalated to 80,000 crores for nearly the same new ayacut. Now, already expenditure is 94,000 crores, and at the minimum, another 40,000 crores are required to complete the project. This is the official figures as per the chief engineer's thing. కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను. అసలు ఎంత తుగ్లక్, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పని చూసి సిగ్గుపడతాడు. ఇన్ ఆల్ ద బ్యారేజెస్ there is a difference between barrages and dams. Dams are meant for storage. Barrage is for regulating flow of water. ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసారు. ద బిగ్గెస్ట్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ కెపాసిటీ ఇస్ 2 TMC, 3 TMC, మేబీ మ్యాక్సిమం 4 TMC. వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో 10, 11, 12, 14 TMCలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్, basic principles of financial management not followed.
అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి. ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు. దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాస్ గివెన్ ఎట్ 1800 crores. ఎవరు బాధ్యులు? ఇది 4600 కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్. నేను ఇప్పుడు 2 months అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి. ఏ వర్క్ చూసినా 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది ఒక భారీ కుంభకోణం. తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం, 21st October ఈ సంఘటన జరిగింది. టుడే ఇస్ వాట్ డేట్? 13th అనుకుంటా, 13th February. ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ డిజైనర్, చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 21st October when it collapsed, till we were sworn in the government on 7th for 40-45 days, ఆయనే ముఖ్యమంత్రి, నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. They have given a damning indictment of the state government on design, construction, maintenance, all aspects of Medigadda barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. Memu further ga kuda National Dam Safety Authority, which is a government of India body constituted with experts on dams and created by an act of parliament, the further inquiry investigation we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు. మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాప్స్ విషయంలో, ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా మేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వారు ఇప్పుడు సిఈ గారు, డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్, నో ప్రీ మాన్సూన్, నో పోస్ట్ మాన్సూన్, నో డ్యామ్ సేఫ్టీ చెక్స్ డన్ ఆఫ్ దీస్ బ్యారేజెస్ విచ్ వే బిల్ట్. అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేసీఆర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో. 94,000 crores spent and not even that much of irrigation kotta ayakattu kuda create cheyaledu. This is the picture across irrigation sector in all the projects they did. వాళ్ళు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొత్త నామమాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మేజర్ శాఖ మంత్రి ఉత్తమ్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఇతర సీతక్క గారు, ఇంకితర తమ్మల గారు, పెద్దలు, ఇంకితర మంత్రులు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేస్. కేసీఆర్ అక్కడ చిన్న కేసీఆర్ ఉన్నాడు అంటున్నా. అలాగే హాజరైనటువంటి పార్టీ అలాగే ఈ ప్రాంత వాసులు అందరికీ
స్పష్టంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దీని నిర్వహణ దీని వెనుకున్నటువంటి నేపథ్యం మరింత స్పష్టంగా అర్థమవడానికి ఇది అవకాశం కలిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వైపు అభినందనలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఇటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఈ ప్రాజెక్టును చూస్తున్నందుకు విచారం కూడా ఉంది. ఇది మేడిగడ్డ ప్రాజెక్టు పగులు కాదని తెలంగాణ ప్రజల గుండె పగులు గుండె పైన పడినటువంటి కోటలు ఎందువల్లంటే ఎంత 2016లో అగ్రిమెంట్ దాని విజువల్స్ ప్రకారం 2019లో కంప్లీషన్ 16లో అగ్రిమెంట్ 19లో కంప్లీషన్ అంటే 2021లో క్రాస్ అవ్వాలి. వీళ్ళు బయటకు వచ్చేసి 20 ఇది పరిస్థితి. అంటే పెద్ద ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయటం, మరో 2 ఏళ్లలోనే పగిలిపోవటం, దీన్ని ఇంత అన్యాయంగా డిజైన్ చేసింది ఎవరు, దీన్ని నిర్మించింది ఎవరు, దీని క్వాలిటీ లేకుండా చేసింది ఎవరు, చాలాసార్లు ఏదైనా చెప్తున్నా నేను దాని లోపలికి వెళ్ళను. ఇది ఒక మేడిగడ్డకి పరిమితం లేదు. విజువల్స్ ప్రకారంగా అన్నారంలో కూడా ఆ ట్రాన్స్ఫర్ చూపెట్టారు. ఇటువంటి సేమ్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సేమ్ టెక్నాలజీ, సేమ్ ప్రొసీజర్, సేమ్ డిజైన్ తో ఉంది కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు కూడా మాకు కూడా చూపెట్టిన దానిలో కూడా రాశారు. ఈ 3 ప్రాజెక్టులు కూడా పనికి రావనే పద్ధతిలో చెప్పడం జరిగింది. మరి ఏమైపోవాలి ఖర్చు పెట్టినటువంటి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం, మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నేను మొన్న కూడా చెప్పిన, ఈరోజు చెప్తున్నా, కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినావు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినావు, బడ్జెట్ ఆమోదింపజేసినావు, అప్పచెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు. ఇవాళ తోక మిగిలింది, ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసిరా ఏనుగును కూడా టీఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పచెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అల్కగా మాట్లాడుతుండే, ఏముందా 4-5 పిల్లర్లు కుంగిపోయినాయని. అంటే ఆయన ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతుండు. ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అల్కగా మాట్లాడతాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఇదేనా మీ వ్యవహారము? ఇవాళ నీళ్లు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి. నీళ్లు నింపితే అది ఉంటుందా, ఊడుతుందా, ఏమైద్దో తెలుస్తుంది. నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కారుతుంటే పగిలేటట్టు ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొంతకాలం కనిపిస్తుంది. నీళ్లు నింపితే 2 రోజులకు అది కూలిపోతుంది. సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ళ కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసినారు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరు కండి. శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి.
మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్ని అంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి. అదేవిధంగా 1000 కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలనా వద్దా, ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని, సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలనా లేదా, మీ వైఖరి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి, మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారి వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా, చేత కాకపోయినా, నేను సభకు వచ్చినా, మీకోసం వచ్చినా అని అంటున్నావు. నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే, వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళావు. ఎందుకంటే ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్లో 36 సీట్లు ఉన్నాయి. ఖమ్మంలో 10, నల్గొండలో 12, మహబూబ్నగర్లో 14. ఖమ్మంలో 1 సీటు గెలిచాడు, నల్గొండ 1 సీటు గెలిచాడు, మహబూబ్నగర్లో 2 సీట్లు గెలిచాడు. 36 సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి 4 సీట్లు. రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైనా, నా కాలు లేదు, నేను అవిటివాడిని, నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి వేసిన ఎత్తుగడ. ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు. ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా. ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న కుర్చీలకి వెళ్ళి దించిండ్రు. దించి 60 రోజులు కూడా కాలేదు, అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్ చైర్ వచ్చింది. ఒకప్పుడేమో మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో, దాంతో సానుభూతి పొందిండు. ఆ కథ 10 ఏళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు. ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కి వచ్చిండు. నల్గొండకు పోగలిగినోనివి గా పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా? ఎందుకు వస్తలేవు? బండారం బయటపడుతుందనా, లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంత అర్థమవుతుందనా? ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు. భయపడనని ప్రగల్భాలు వాడుతూ, భయపడకు, రా సభకు రా. ఎవరొద్దంటారు నిన్ను? సభలో వచ్చి మాట్లాడు. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష, మీరు మైక్ ఇవ్వండి, వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి. స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు, ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయారా? బస్సులు 100 ఉన్నాయి, మంది 10 మంది ఊరు. నీ ఏషం అట్లుంది చంద్రశేఖరరావు. కాబట్టి ఇంత ఓపికగా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ, ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిండ్రు, ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు, గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి. మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలను తెస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పత్తకలేడు. మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. ఈ అద్భుతాన్ని చూడడానికి, చూపించడానికి మీరు రావచ్చు కదా. మర్చిపోయినా, కరెక్టే. పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం, అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది, దాంట్లో రాని, మేము బై రోడ్ పోతున్నాం, మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని. ఆయన ఇప్పుడు చెప్తున్నాం మేము కూడా పోతాం తర్వాత అని. ఏడుకోతావా? కాళేశ్వరం కాదు, కాశీకి పోవాలి నువ్వు. ఇంకా బిచ్చమెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు. సరే, ఇక ఆయన చీకటి మిత్రుడు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు. కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు.
మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి, ఎవరో అన్నారు. ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు? రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం. ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసులు అప్పచెప్పురు, కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు. మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? సిపిఐ వచ్చింది, ఎంఐఎం వచ్చింది, బీజేపీ వాళ్ళు ఎందుకు రాలే? ఇవాళ రానోళ్ళు ఇద్దరే, బీఆర్ఎస్ బీజేపీ. మీ ఇద్దరు వైఖరి ఒకటేనా? మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా? మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా? ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, శాసనసభలో స్పీకర్ అనుమతితో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలవలే మేము. మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి. మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా? మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గారు, ఈరోజు ఈ జరిగిన అవినీతి అక్రమాల మీద మీ అందరికి అవగాహన కల్పించడానికే మీరు చెప్పే విషయాలను అన్నిటిని కూడా ప్రభుత్వంలో చర్చించి మళ్ళీ తప్పకుండా వెనక్కి చెప్తాం. మైకే మేడిగడ్డ బ్యారేజ్ అనేది 94,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అయితే మీరు 3,000 కోట్లతో ఖర్చు పెట్టిన ఒక మేడిగడ్డకు మాత్రమే పరిమితమయ్యారు. మొత్తం కలిపి కాళేశ్వరం కుంభకోణం 94,000 కోట్లకు సంబంధించింది. అయితే పక్కన ఉన్న కన్నేపల్లి పంప్ హౌజు, అన్నారం పంప్ హౌజులు పోయిన సంవత్సరం మునిగిపోయినాయి 2022లో. అయితే అవి మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్లు. కేవలం 3,000 కోట్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. 15,000 కోట్లు మీ పక్కనే ఉన్నాయి. దాని మీద ఎందుకు